అందరికీ నమస్తే అండి. కిల్లి కృపారాణి గారు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాలో ఒక కీలక నాయకురాలు, మహిళా నాయకురాలు, కాళింగ సామాజిక వర్గం. సో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు నిన్న. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయారు. 2004లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఎంపీగా పోటీ చేసి తొలిసారిగా ఎర్రన్నాయుడు గారిని ఓడించారు. సో 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైం కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఎంపీగా ఓడిపోయారు కృపారాణి గారి చేతిలో. సో దాంతో ఆమె పేరు జాతీయ స్థాయిలో మారుమోగి ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది. 2012 నుంచి 14 వరకు ఆమె కేంద్ర మంత్రి బాధ్యతల్లో ఉండి 2014లో mళ్ళీ కాంగ్రెస్ నుంచే శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీట్ వస్తుందని ఆశించారు కానీ రాలేదు. పోనీ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీట్ ఏమైనా వస్తుందేమో అనుకున్నారు కానీ రాలేదు. సో వరుసగా 2 ఎన్నికల్లో కూడా ఎంపీ సీట్ రాకపోవడం, పైగా ఆమెకు ప్రభుత్వం అధికారంలో ఉన్న, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సరైన పదవి ఇవ్వకపోవడం, అన్నిటికీ మించి సీఎం గారి అపాయింట్మెంట్ కూడా గత 6 నెలలుగా ఆమెకు లభించకపోవడం, సీఎం గారు వాళ్ళ జిల్లాకు వెళ్తే ప్రోటోకాల్లో ఆమె పేరు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆమెను బాధించాయి. ఇవన్నీ బాధించి ఆమె పార్టీ నుంచి బయటకు చేస్తే మంచిది అని అనుకొని పార్టీకి రిజైన్ చేశారు. సో ఆమె ప్రభావం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కిల్లి కృపారాణి గారు శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా పేరు మోసిన రాజకీయ నాయకురాలు. శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కాళింగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. కాళింగ సామాజిక వర్గం, తర్వాత పొలనాటి వెలమ అలియాస్ కొప్పుల వెలమ అంటారు, ఆ సామాజిక వర్గం, వాళ్ళతో పాటు మత్స్యకారులు, యాదవులు, శ్రీశైన, ఇలా రకరకాల కమ్యూనిటీస్ ఉంటారనమాట. తూర్పు కాపులు కూడా కొన్ని చోట్ల ఉంటారు. సో ఈ సామాజిక వర్గం నుంచి ఒక మహిళా నాయకురాలుగా, ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె గత 15 సంవత్సరాలు, 15 - 20 సంవత్సరాల నుంచి ఆ జిల్లా వాసులందరికీ తెలుసు. ఆమెకు 3 నియోజకవర్గాల్లో పట్టుంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో కృపారాణి గారు ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఖచ్చితంగా ఆ పార్టీకి మైనస్సే. పేరాడ తిలక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, పేరాడ తిలక్ గారికి కానీ, లేదా దువ్వాడ శ్రీనివాస్ గారికి కానీ, లేదా తమ్మినేని సీతారాం గారు లాంటి వాళ్ళ నాయకులకు కానీ, ఇటువంటి ఈ నియోజకవర్గాల్లో కృపారాణి గారి పాత్ర ఖచ్చితంగా ప్రముఖంగా ఉంటుంది. ఆమెకు సొంత ఓట్ బ్యాంకు, సొంత వర్గము ఉంది. సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చారు. మేబీ టీడీపీలో జాయిన్ అవుతారా, లేదంటే సైలెంట్గా ఉంటారా, లేదంటే షర్మిల గారిని కలిసి మళ్ళీ తన పాత పార్టీ కాంగ్రెస్కి వెళ్తారా అనే సంగతి పక్కన పెడితే, ఈ డ్యామేజ్ మాత్రం వైసీపీకి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎంపీ సీటు, శ్రీకాకుళం ఎంపీ సీటు గెలవడం వైసీపీకి అంత ఆషామాషి వ్యవహారం కాదు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వేవ్లోనే వైసీపీ శ్రీకాకుళం ఎంపీ సీటు ఓడిపోయింది. సో ఇప్పుడు కూడా అంత ఈజీగా లేదు వైసీపీకి ఆ ఎంపీ సీటు గెలవడం, దాదాపుగా కష్టమే. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకులను కాపాడుకోలేకపోతే, ఇటువంటి నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకెవరు ఓట్లేస్తారు, ఇంకెవరు నమ్ముతారు పార్టీని? ఇదే సామాజిక వర్గంలో ఆమ్దాల వలస నియోజకవర్గానికి చెందిన సువారి గాంధీ గారు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆయన పొందూరు మండలంలో స్ట్రాంగ్ లీడర్. పొందూరు మండలం ఆమ్దాల వలస నియోజకవర్గానికి స్ట్రాంగ్ ప్లేస్, అది ఎక్కువ ఓట్లు ఉన్న మండలం, ప్లస్ కాళింగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్గా పోటీ చేస్తున్నారు. అంటే ఇట్లా ఈ సామాజిక వర్గంలో డిస్టర్బెన్స్, కొన్ని నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ కారణంగా శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.